కాకినాడ వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ గారికి షాకింగ్ న్యూస్కి గురయ్యాడు. సో ఏంటంటే, షిఫ్ట్లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. సో దాన్ని అడ్డుకున్న పవన్ గారు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రజలకి చెడ్డవాడయ్యాడు. సో బహుశా మీ అందరికి తెలుసు, మంచి చేసిన వాడు ఎప్పటికైనా చెడ్డవాడే ప్రజల దృష్టిలో. సో నేను ఎందుకు చెప్తానంటే, 2 నెలల నుంచి పవన్ గారు కాకినాడ పర్యటన చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. సో ఆయనకి ఏదో ఒక సాగులు చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు నిన్న కాకినాడ వెళ్ళడం జరిగింది. సో అక్కడ జరుగుతున్న అవినీతి మొత్తం చూశాడు ఆయన. చూసి ఇమీడియట్గా ఆ షిప్ని సీజ్ చేయండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అక్కడున్న వాళ్ళంతా బిత్తరపోయారు. సో ఏదో వచ్చాడు కదా, కొంచెం పట్టట చూసి ఏదో పర్యటన చేశానని నామకేవాస్కి చేసి వెళ్ళిపోతాడని చెప్పి చాలామంది అధికారులు కలలుగన్నారు. సో అధికారులు ఎవరు ఊహించని విధంగా షాకింగ్ న్యూస్ చేశాడు ఆయన. సో ఇమీడియట్గా ఆ షిప్ సీజ్ అనగానే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతల మొత్తానికి గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఎందుకు? ఆ అక్రమ రేషన్ బియ్యం తరలించే వాటిలో ఈ ప్రతిపక్ష నేతానికి సంబంధించిన నేతలు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి వైసీపీ నేతలు మొత్తం భయపడిపోతున్నారు. సో వాళ్ళు భయపడేదే కాకుండా మళ్ళీ తప్పుడు ప్రచారం, షర్టుకి మైకు పెట్టుకున్నాడు, 1 2 3 యాక్షన్ కెమెరా అనగానే షూటింగ్ చేస్తున్నారు అన్నట్టు లెవెల్లో వీళ్ళు చెప్పేస్తున్నారు, వీళ్ళే డైలాగులు. అదేదో ఒక ఎక్కడో ఇతర దేశాల్లో ఫారిన్లో ఎక్కడో షూటింగ్ చేసుకోవాల్సిన పవన్ గారు కాకినాడ వచ్చి ఆ షిప్పుల దగ్గర వచ్చి సినిమా షూటింగ్ చేసే లెవెల్లో ఉంది పవన్ గారి పర్యటన అని చెప్పి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. సో ఒకటి, ప్రతిపక్ష నేతలు మీరు అవినీతిని అరికట్టలేరు, పోనీ అరికట్టే వాళ్ళకన్నా మీరు సపోర్ట్ చేయండి. అవినీతి జరుగుతుంది అని చెప్పి కళ్ళ ముందే ఇలాంటి వాటిని మనం సహించకూడదని చెప్పి పవన్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా మీరు మద్దతు ఇవ్వాలి, లేదా సైలెంట్గా చూస్తూ ఉండాలి. మంచి చేసేవాడిని మీరు చెడగొట్టే విధానం అంటే మీదే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన 2 నెలల నుంచి పోతా అని ట్రై చేస్తుంటే ఆయనకి ఏ ఒక్కరు కూడా సహకరించట్లే అక్కడికి రావడానికి. ఒకడంటాడు 1 డే సీఎం మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఎవరంటే పవన్ గారే. ఒక్కరోజే సీఎంగా ఉంటాడంట. ఆ ఒక్కరోజే కాకినాడ వచ్చి పర్యటన చేశాడు, ఏదో హడావిడి సృష్టించాడని చెబుతున్నారు. కాకినాడ పోర్ట్ మంచి ఏరియా, అది చాలా ఫేమస్ టూరిస్ట్ ఏరియా, అది చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దాని ఫేమస్. సో అలాంటి ప్రాంతానికి నువ్వు వచ్చి అక్కడున్న షిప్ని నువ్వు సీజ్ చేసావంటే కాకినాడకి చాలా చెడ్డ పేరు, కాకినాడ ప్రజల్ని మీరు అవమానించినట్టు అని చెప్పి వైసీపీ నేతలు నిన్నటి నుంచి అన్ని జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. సో అక్కడ జరుగుతున్న అవినీతి మట్టికి వీళ్ళందరికీ వీళ్ళ కళ్ళకి కనిపించట్లా. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా కూటమి నేతల మీద నిందలేయడమే. సో ఉన్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్, మన రాష్ట్రంలో ఎంతోమంది పరిస్థితులు, యువకులు రోడ్ల మీద పడ్డారు, ఉద్యోగాలు లేక, రాష్ట్ర అభివృద్ధి లేక. 10 సంవత్సరాలు మొన్న జగన్ గారు 5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు బాబు గారు మళ్ళీ 5 సంవత్సరాలు. సో ఇవన్నీ కానీ చూసుకుంటే జగన్ గారు మన సీఎం పరిపాలన ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ రాష్ట్ర అభివృద్ధి మట్టికి పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది అది. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని కూడా పక్క అభివృద్ధి చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు కూడా ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన చెప్పిన సూపర్ 6ని. సో వీళ్ళు మట్టికి అవి ఏమి ఉండదు. వీళ్ళకి పవన్ గారినే దూషించాలా? ఆ పవన్ గారికి ఎలాంటి హక్కు ఉందని అక్కడికి వెళ్తాడు? పవన్ గారికి ఏం సంబంధం? ఆ పోయిన డిప్యూటీ సీఎం అయితే పోర్టుకి వెళ్ళి అది సందర్శించాలి, రావాలి. షిప్ని సీజ్ చేసే హక్కు పవన్ గారికి ఎవరు ఇచ్చారంటున్నారు వీళ్ళు. సరే, గత ప్రభుత్వం అయిన జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ పోర్టు దగ్గర వెళ్ళి చూడాలిగా ఎంత అవినీతి జరుగుతుంది. ఎవడెవడు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి రేషన్ బియ్యం తరలిస్తున్నాడు, ఇతర దేశాలు ఎంత వెళ్తుంది, మన రాష్ట్రం నుంచి ఎన్ని టన్నులు వెళ్తుంది రేషన్ బియ్యం, అయ్యేమన్నా పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. ఏం తెలుసా, వాటిలో కూడా వైసీపీ నేతలు ఉంటారు. సో అవన్నీ మనం చెప్తే వాళ్ళకి చేదుగా ఉంటుంది అన్నమాట. మనం వాళ్ళకి చెప్పకూడదు, మనం చేసే వాటిని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారన్నమాట. సో ఏదేమన్నా
పవన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాకినాడ వెళ్ళి ఆ పోర్టులో జరుగుతున్న అవినీతి మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తాన్ని తెలియజేసి ఆ షిప్ని సీజ్ చేయడం నేను మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరిస్తున్నా. సో మీరందరూ ఇంకేమన్నా అనుకుంటే అది మీ కర్మ. మంచి చేసే వాళ్ళని అయితే మటుకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకరిస్తాం, వాళ్ళకి మన మద్దతు ఉంటుంది. ఇప్పుడేదో పవన్ గారు షిప్ని సీజ్ చేశాడు కదా, దాంట్లో మంచి ఉంది కాబట్టి మనం సహకరిస్తున్నాం. రేపు ఇంకోటి ఏదైనా నెగిటివ్ నిర్ణయం తీసుకుని ఇంకోటి ఏం చేస్తే దాని తగ్గట్టు కూడా మన నిర్ణయం కూడా వేరే విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేసే వాళ్ళకి మనం సహకరించాలి. ప్రతిపక్షం వాళ్ళ ఇష్టం సారంగా మాట్లాడుతూ ఉంటారు. సో మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం నిజంగా ఆయన చేస్తున్న వర్క్ చాలా అంటే చాలా బాగుంది. మొన్న అనిత గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. సో దానిలో ఆయన అన్న మాటలు తప్పు లేదు. ఆమె కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని ఆమె కూడా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. సో ఎవరైనా సరే మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు సహకరించండి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టండి మీకు చేతనైతే. అంతేగాని మీరు మంచి చేయరు, చేసే వాళ్ళు చేయనీరు. నేనైతే పక్కా డిప్యూటీ సీఎం గారికి ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ గారికి సపోర్ట్ చేయండి. ఆయన అవినీతిని అరికడుతున్నాడు. మనకు కావాల్సింది అదే. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలు రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయి. సో దాన్ని మనం అరికట్టాలి. సో నాదెళ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు ఆయనగా ఉన్నాడు, పవన్ గారు ఉన్నారు, ఆ చుట్టుపక్కల అధికారులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీన్ని చూశారు. ఆడ అక్రమంగా రేషన్ బియ్యం వెళ్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు ఏం మాట్లాడాల. సో డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు, సానుకూలంగా స్పందించారు. సో ప్రతిపక్ష నేతల మటుకి నిన్నటి నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా నోరు మొత్తం పారేసుకుంటున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ గారిని దూషిస్తూ ఉన్నారు. సో ఎనీవే ఎవరేమనుకున్నా సరే పవన్ గారు హార్డ్ వర్క్ మటుకి సెల్యూట్. ఆయన నిజాయితీగా ఆయన ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు చూపిస్తున్నాడు, ఓన్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు సలహాలు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పవన్ గారు చేస్తున్న వర్క్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.